హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి దగ్గర ఒక కానిస్టేబుల్ని పెట్టి ఎస్పీ సూర్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ కానిస్టేబుల్కి ఏమో మిడ్ నైట్ అవ్వడంతో బాగా నిద్ర వస్తుంది. సో భూమి వెంటనే అలా ఒక పెద్ద లాఠీ తీసుకొని అతని పాకెట్లో ఉన్న ఫోన్ కింద పడిపోయేలా చేస్తుంది. కింద పడిపోయిన తర్వాత భూమి శారదాకి కాల్ చేస్తుంది. హలో, ఎవరు అని అంటుంది. అత్తయ్య, నేనత్తయ్య అని భూమి అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది శారద. అమ్మా భూమి, నువ్వా? ఇప్పుడు ఎలా ఉన్నావమ్మా అని అడుగుతుంది. అత్తయ్య, పోలీస్ స్టేషన్లో ఉన్నాక ఎలా ఉన్నానంటే ఏం చెప్పమంటారు అత్తయ్య? మీ అబ్బాయి నన్ను కావాలని ఇరికించాడు కదత్తయ్య అని అంటుంది భూమి. అమ్మ భూమి, నువ్వు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావమ్మా. అయినా గగన్ ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. వాడు ఏం చేసినా దాని వెనకాల ఒక కారణం ఉంటుంది. సరే, నువ్వున్నది పోలీస్ స్టేషన్ నువ్వు అనుకుంటున్నావు, కానీ కాదమ్మా. నువ్వున్నది పోలీస్ స్టేషన్లో కాదు. నేను తీసుకువెళ్ళింది ఫేక్ పోలీసులని మీ మావయ్య గారు చెప్పారమ్మా అని అనేసరికి ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. ఏంటి, ఫేక్ పోలీసులా అని అలా చూస్తూ ఇంకా మొత్తం జరిగిందంతా గుర్తు చేసుకుంటుంది. కావాలనే భూమిపై ఎవరో కావాలనే గగన్పై అంతలా చేస్తున్నారని, గగన్పై కుట్రలు చేస్తున్నారని, నిందలు వేస్తున్నారని తెలుసుకుంటుందన్నమాట. అలా వెంటనే భూమి ఇంకా ఒక ప్లాన్ వేసుకుంటుంది. అత్తయ్య, అయితే నేను ఒక ప్లాన్లో ఉంటాను, ఫోన్ పెట్టేయండి, ఏం చేయాలని నేను చెప్తాను అని కాల్ కట్ చేస్తుంది. అప్పుడే అక్కడికి గగన్ వస్తాడు. అమ్మా, నేను నీతో ఒక విషయం చెప్పాలనే లోపు నాన్న గగన్, భూమి ఫోన్ చేసింది. ఫోన్ చేసి తను పోలీస్ స్టేషన్లో లేదని తెలుసుకుంది. భూమి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది అని అంటారు. అయితే నేను వెళ్ళి భూమిని కాపాడుకుంటాను అని, భూమి ఎక్కడుందో తెలిసే మార్గం నాకు అర్థమయ్యింది అని గగన్ చెర్రీ కలిసి వేసుకున్న ప్లాన్ గురించి చెప్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా అలా శారదా, అమ్మ నువ్వేం కంగారు పడద్దు, నేనున్నాను కదా, భూమిని క్షేమంగా శివాని క్షేమంగా ఈ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి ఇంకా అలా గగన్ అయితే బయలుదేరి అపూర్వ దగ్గరికి వెళ్తాడు. అపూర్వ అప్పటికే చెర్రీ బాడీని మాయం చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటే అదే టైంకి అపూర్వ దగ్గరికి వెళ్ళి, చూడపూర్వ, నా భూమి ఎక్కడుందో చెప్పు, లేకపోతే నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు అని గట్టిగా అంటాడు. ఇది ఇలా ఉండగా భూమి ఒక ప్లాన్ వేసుకుంటుంది కదా. సో ఆ ప్లాన్లో భాగంగా ఇన్స్పెక్టర్ గారు అని పిలుస్తుంది. ఏమైంది, ఎందుకు అలా పిలుస్తున్నారు అని అడుగుతారు. నాకు చాలా చలిగా ఉంది, మీ దగ్గర ఏదైనా కోట్ ఉంటే ఇస్తారా అని అడుగుతుంది. ఇప్పుడే తీసుకొస్తాను ఆగండి అని ఇంకా అలా ఆ కప్స్ అంటే తను పెట్టిన ఒక ప్రిజన్ ఒక రూమ్లో తనతోనే డోర్ ఓపెన్ చేసేలా చేస్తుందన్నమాట భూమి కానిస్టేబుల్తో. సో కానిస్టేబుల్ బయటకు వెళ్తాడు. బయటకెళ్ళి స్వెటర్ తీసుకొని కోట్ తీసుకొని భూమి దగ్గరికి వస్తాడు. ఇదిగోండి మేడం, వేసుకోండి అని అంటారు. కట్టేసుంటే ఎలా వేసుకుంటాను అని అంటుంది. నేను వేయనా అని అంటారు. అక్కర్లేదు, నేనే వేసుకోవాలి అని అంటుంది. సరే తీస్తానాగండి అని తీసేలోపు భూమి పక్కనే ఉన్న లాఠీతో గట్టిగా ఆ సెట్ చేసిన కానిస్టేబుల్ తలపై కొడుతుంది. కొట్టి ఆ కోట్తో అలా బయటికి పరిగెత్తుకుంటూ వస్తుందన్నమాట భూమి. కరెక్ట్గా అదే టైంకి అపూర్వ ద్వారా ఏ పోలీస్ స్టేషన్లో ఉందో తెలుసుకున్న గగన్ కూడా భూమి దగ్గరికి చేరుకుంటూ ఉంటాడు. కరెక్ట్గా అదే టైంకి చెర్రీ బాడీ నుండి అలా పైకి లేస్తాడు. ఒక్కసారిగా నక్షత్ర అని గట్టిగా అరుస్తుంది. ఏ నక్షి డార్లింగ్, ఏంటి అరుస్తున్నావు? ఓ, నేను ప్రేతాత్మలా వచ్చాననుకుంటున్నావా? నీ మొహం, అసలు నేను చావలేదు. ఇదంతా నేను అన్నయ్య కలిసి వేసిన డ్రామా, అందుకే నువ్వు ఇప్పుడు ఇలా ఉన్నావు. ఏంటత్తయ్యా, ఎత్తులు మీకు మాత్రమే వేయడం వచ్చనుకుంటున్నారా? మాకు రాదనుకుంటున్నారా? మేమంటే ఏమనుకుంటున్నారు? ఇక్కడ ఉన్నది చెర్రీ అని గట్టిగా చెప్పి కావాలనే భూమి ఎక్కడుందో బయటికి తెలియపించడానికే ఇదంతా చేశాను అని మైండ్ బ్లాక్ అయ్యేలా చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఏయ్ నక్షి, ఏంటి మీ అమ్మతో కలిసి నన్ను చంపేద్దాం అనుకున్నావా? ఇవాటి నుండి నీకు అసలైన టార్చర్ అంటే ఎలా ఉంటుందో నేను ఖచ్చితంగా చూపిస్తాను కదా అని గట్టిగా చెప్తాడు. అలా ఇంకా చెర్రీ. ఇది ఇలా ఉండగా గగన్ కరెక్ట్గా అటువైపుగా రావడం, భూమి ఏమో పోలీస్ స్టేషన్ నుండి ఫేక్ పోలీస్ స్టేషన్ నుండి
తప్పించుకొని రావడంతో ఒక్కసారిగా గగన్ కారుకి అడ్డుగా పడుతుంది భూమి. ఇంక భూమిని చూసి గగన్ పాపం చాలా ఎమోషనల్ అయ్యి, భూమి భూమి నీ దగ్గరికే నేను వస్తున్నాను భూమి, భూమి ఏమైంది ఇలా ఉన్నావు, ఏంటి నీ డ్రెస్ అంతా ఇలా అయిపోయింది అని గగన్ అలా భూమి వైపు చూస్తూ ఉంటే పాపం భూమి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. అలా గగన్ అయితే భూమిని షాప్కి తీసుకువెళ్ళి డ్రెస్ తీసుకున్న తర్వాత అలా నడుచుకుంటూ కార్లో వస్తూ ఉంటే భూమి గగన్ వైపు చూస్తూ, ఎందుకు బావా నన్ను ప్రమాదంలోకి నెట్టి మళ్ళీ నన్ను కాపాడాలనుకున్నావు, ఎందుకు, నేను నీకు ఏం అన్యాయం చేశానని, నన్ను నా తమ్ముణ్ణి ఎందుకు ఇంతలా ద్వేషిస్తున్నావు అని అడుగుతుంది భూమి. ఒక్కసారిగా కారు ఆపి గగన్, భూమి నీకు నా కళ్ళల్లో ప్రేమ కనిపించటం లేదా, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, ఒక భార్యాభర్తల బంధం అంటే ఏంటో నీ ద్వారా నేను అర్థం చేసుకున్నాను, నేను నిన్నెంత దూరం పెట్టినా నువ్వు మాత్రం నన్ను ఎంతలానో ప్రేమిస్తున్నావు, అలాంటి ప్రేమని నేను ఏం మాటల్లో చెప్పగలను భూమి, నేనేం చేసినా నువ్వు కండిషన్ అని అనుకుంటున్నావు, కానీ నీపై ఉన్న ప్రేమని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు, నా ప్రేమని నేను ఇంకెలా చూపించాలి భూమి, నా గుండెని చీల్చి చూపించాలా అనేసరికి భూమి అలా చూస్తూ ఉంటుంది గగన్ వైపు. భూమి ఇప్పుడు చెప్తున్నాను, ఐ లవ్ యూ సో మచ్ భూమి అనేసరికి ఐ లవ్ యూ టూ బావా అని భూమి చెప్పడంతో ఇంకలా గగన్ భూమి ఒకరినొకరు హక్ చేసుకుంటారు. మన మధ్య ఇంకెలాంటి అపార్థాలు ఉండకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యి గగన్ భూమిని ఇంటికి తీసుకువెళ్తాడు. సో భూమి ఎంతో హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతుంది. శారద భూమి వచ్చినందుకు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇదంతా ఎస్పీ సూర్య చెప్పడం వల్లే నేను చేశానమ్మా, లేకపోతే భూమిపై నాకు ఎందుకు కోపం ఉంటుంది అని పాపం గగన్ చెప్పడంతో ఇంతకీ శివ ఎక్కడున్నాడని తెలుసుకునేసరికి శివ ఏమో ఒక ప్లేస్లో కూర్చొని ఉంటాడు. అసలు శివ ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలి అని వెతికి కనిపెట్టి శివాని ఇంటికి తీసుకొస్తాడు గగన్. ఎంగేజ్మెంట్ మనకి అస్సలు కలిసి రాలేదు, ఎంగేజ్మెంట్ అయిన ప్రతిసారి ఏదోటి జరుగుతూనే ఉంది గగన్, కాబట్టి మనం డైరెక్ట్గా పెళ్ళే నిశ్చయించుకుందామని ఫిక్స్ అవుతారు శారద. ఇది ఇలా ఉండగా అపూర్వ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. నేను ఏది చేసినా అది రివర్సే అవుతుంది. ఈ చెర్రీగాడు పక్కా ప్లాన్తో ఆ గగన్కి అడ్రస్ చెప్పేలా చేశాడు. ఆ భూమిని ఆ గగన్ కాపాడుకున్నాడు. ఇప్పుడు వాళ్ళకి శివ పూరీలకు కూడా త్వరలోనే పెళ్ళైపోతుంది. వాళ్ళిద్దరికీ ఒక్కసారి పెళ్ళైందంటే ఇంకా వీళ్ళ ఫ్యామిలీ అంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ ఉంటుంది. లేదు, ఆ గగన్ గాడు ఆ భూమి ఫ్యామిలీ ఎప్పుడు ఏడుస్తూనే ఉండాలి. అదే కదా నా టార్గెట్ అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా భూమి గగన్ ఇద్దరు వాళ్ళ రూమ్లోకి వచ్చి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. భూమి, నేను నీకు ఎన్నిసార్లు సారీ చెప్పినా తక్కువే అని అంటారు. లేదు బావా, నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు, నేను నిన్ను అర్థం చేసుకున్నాను, అది చాలు. కాకపోతే ఇంకా కొన్ని విషయాలు అలానే ఉండిపోయాయి బావా. అసలు నా నెక్లెస్లోకి ఆ ప్యాకెట్స్ ఎలా వచ్చాయో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది భూమి. ఇంకెవరు? అపూర్వానే పెట్టింది భూమి. నిన్ను కావాలని ఇరికించాలనే తనలా ప్రయత్నాలు చేస్తుంది అని అంటాడు గగన్. అవును, ఆ అపూర్వకి నేనంటే ఇష్టం లేదు. నువ్వన్నా నేనన్నా చాలా పగ. ఎంత కాకపోతే అపూర్వ వల్లే కదా నా జీవితం ఇలా ఉంది అని భూమి బాధపడుతూ ఉంటుంది. భూమి, నువ్వేమీ బాధపడద్దు. ఆ అపూర్వకి తగిన బుద్ధిని మనం ఖచ్చితంగా చెప్దాం, చెప్పి తీరుదాం అని అంటాడు గగన్. కాకపోతే బావా, తను మా అమ్మని చంపింది. ఆ విషయం నీకెన్నిసార్లు చెప్పినా నువ్వు సాక్ష్యం లేక నమ్మలేదు, నమ్మినా సాక్ష్యం లేదు. ఈ విషయం మా నాన్నకు తెలిసేలా చేస్తే ఆ అపూర్వని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు. కాబట్టి ఈ విషయంలో నువ్వు నాకు హెల్ప్ చేయాలి బావా అని అంటుంది భూమి. భూమి, ఒక్కసారి శివ పూరిల పెళ్ళైపోని ఖచ్చితంగా ఆ అపూర్వ బండారాన్నే మనం బయట పెడదాం. నువ్వేమీ బాధపడద్దు, నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను. శివ పూరిల పెళ్ళయ్యాక ఆ అపూర్వ జైలు గోడలు చూస్తూ ఊచలు లెక్క పెడుతూ ఉంటుంది. అదంతా చూసి మనం ఎంతో హ్యాపీగా ఉంటాం. పైనున్న శోభచంద్ర అత్తయ్య ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. సరేనా అననేలోపు అక్కడికి శారద వస్తుంది. నాన్న గగన్, ఏంట్రా ఏం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతుంది. ఏం లేదమ్మా, దీనంతటికి కారణం ఆ అపూర్వ అని చెప్తున్నానంతే అని అంటారు. అవునమ్మా, ఆ అపూర్వనే దీనికి కారణం. కానీ ఒకటి, ఇంకా వాళ్ళ గురించి వదిలేయండి. పాపాత్ములు ఎప్పుడు పాపంగానే ఆలోచిస్తారు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఒక్క విషయం గురించి, శివ పూరిల పెళ్లి గురించి. వాళ్ళిద్దరి పెళ్లి షాపింగ్కి రేపే మనం బయలుదేరాలి. రేపు వెళ్ళి అన్ని షాపింగ్స్ చేసుకోవాలి, సరేనా అని అంటారు. తప్పకుండా,
అన్ని పెళ్లి షాపింగ్స్ నేనే దగ్గరుండి చేస్తాను. నా చెల్లెలికి కావాల్సినవన్నీ నా చేత్తో నేనే కొంటాను అని గగన్ చెప్పడంతో ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి అండ్ పూరి. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. భూమి, గగన్, శివ, పూరి అందరూ ఎంతో హ్యాపీగా షాపింగ్కి బయలుదేరి షాపింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇటువైపు అపూర్వ ఏమో బిందుకి ఒక పెళ్లి సంబంధాన్ని తీసుకొస్తుంది. ఇంకా బిందు బలవంతంగా పెళ్లికి ఒప్పుకోవాల్సి వస్తుంది. కృష్ణప్రసాద్ తనకి ఇష్టం లేని పెళ్లి చేయడం తప్పు కదా పూర్వ గారు అని అంటారు. తప్పొప్పుల గురించి నువ్వు చెప్పొద్దు కేపి, నువ్వు చెప్తే అస్సలు బాగోదు. బిందుకి ఇలా పెళ్లి చేయకపోతే తనెవరినో ప్రేమించింది, వాడితో వెళ్ళిపోతుంది. అప్పుడు నీకేం పరువు పోదు, నా బావకి పోతుంది. కాబట్టి వీలైనంత త్వరగా బిందుకి ఇంకొక పెళ్లి చేసేయాలి, ఇంకొకరితో వేరే వాళ్ళతో పెళ్లి చేయాలి అని గట్టిగా ఫిక్స్ అవుతుంది. సో అలా అపూర్వ తన ప్లాన్స్ తను వేసుకుంటూ ఉంటే ఇటువైపు భూమి వాళ్ళు మాత్రం ఎంతో హ్యాపీగా వాళ్ళ టైంని అయితే స్పెండ్ చేస్తూ ఉంటారు. అదే టైంకి ఇంకా పంతులు గారు రావడంతో, బాబు మీరు చూపించిన జాతకం చాలా బాగా కుదిరింది, కాకపోతే పెళ్ళి అనేది ఒక 10 రోజులు పడుతుంది, మీకు ఫిబ్రవరి 14న పెళ్లి ముహూర్తం ఉంది అనేసరికి అయితే ఆ ముహూర్తాన్నే ఖాయం చేయండి అని గగన్ చెప్తాడు. ఇంకా శివ మాత్రం చాలా కంగారు పడుతూ ఉంటే అప్పుడే తన రూమ్లోకి వచ్చి ఏడుస్తూ ఉంటాడు శివ. భూమి శివ దగ్గరికి వెళ్ళి, శివ ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. అక్క ఏం లేదు అని కన్నీళ్ళు తుడుచుకుంటుంటే, రేయ్ నిజం చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. అక్క నాకు పూరి పూరి నాకు పూరి అంటే ఇష్టం లేదక్క అని చెప్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. అలా ఇంకా భూమి, హీ ఏం మాట్లాడుతున్నావు శివ, నువ్వేం చెప్తున్నావు నాకేం అర్థం కావట్లేదు అని అంటుంది. అవునక్క, నాకు పూరి అంటే అస్సలు ఇష్టం లేదక్క, నేను మనస్ఫూర్తిగా ప్రేమించింది బిందునక్క, కానీ బిందుకి నాకు పెళ్ళి జరగదని అర్థమైపోయింది. ఒకవైపేమో బావ పూరికి నాకు పెళ్లి చేస్తానంటున్నాడు. ఎవరి మాటలు ఏం నమ్మాలో అర్థం కావక చాలా అంటే చాలా నరకం అనుభవిస్తున్నానక్క అని ఎంతో బాధపడుతూ ఉంటాడనమాట. అలా ఇంకా శివ భూమి శివ కన్నీళ్ళు తుడుస్తూ, ఇప్పుడు ఈ విషయాన్ని బావతో ఎలా చెప్పాలి, చెప్పినా బావ ఎలా అర్థం చేసుకుంటాడు, నాకేమీ అర్థం కావట్లేదు అని చాలా అంటే చాలా కన్ఫ్యూజింగ్గా ఉండిపోయి అసలు ఏం చెయ్యాలో అర్థం కాదు భూమికి. ఇది ఇలా ఉండగా గగన్ ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళకి కాల్ చేసి, ఇంకొక 10 డేస్లో నా చెల్లెలి పెళ్ళి, సో ఈ సిటీలోనే ది బెస్ట్ ఫంక్షన్ హాల్ని బుక్ చేయండి, చాలా గ్రాండ్గా, డబ్బులకి వెనకాడద్దు, చాలా గ్రాండ్గా అరేంజ్ చేయండి అని అన్నీ చెప్తూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా శారద అలా గగన్ దగ్గరికి వస్తుంది. నాన్న గగన్ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. ఏం లేదమ్మా, 10 డేస్లో పూరి పెళ్ళి కదా, అందుకే కళ్యాణ మండపం బుక్ చేసిన దగ్గర నుండి అన్నీ గ్రాండ్గా ఉండాలని కోరుకుంటున్నాను అని అంటారు. రే నాన్న, వచ్చే జనాలు, చుట్టాలు, బంధువులు పెళ్లి మండపంలో చూసేది కేవలం డెకరేషన్లు, డ్యాన్సులు, నగలు, చీరలు మాత్రమే కాదు నాన్న, బంధాలు, బంధుత్వాలు కూడా చూస్తారు. పూరికి వాళ్ళ నాన్న బ్రతికే ఉన్నారు కాబట్టి పెళ్ళికి ఆయన్ని కూడా అని అనేసరికి, అమ్మా అని అలా కోపంగా చూస్తూ ఉంటాడు గగన్. గగన్ ఒక్కసారి నేను చెప్పేది విను, మనం ఎలా అయినా ఆడపిల్ల కన్న తర్వాత తనకి కన్యాదానం ఇవ్వాలి కదా, కావాలంటే నేను ఏమీ అనుకోను, కానీ సమాజంలో నాన్న ఉన్నా లేకుండా తనని అందరూ సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉంటే నేను విని తట్టుకోలేనురా అని అంటుంది శారద. అమ్మ నువ్వు చెప్పేది నాకు అర్థమైంది, తండ్రి బ్రతికే ఉండగా పెళ్ళికి రాకపోవడం, కన్యాదానం చేయకపోవడం గురించే కదా నువ్వు మాట్లాడుతున్నావు. నేను ఆల్రెడీ పంతులు గారిని కనుక్కున్నాను, తండ్రి తర్వాత అన్నా వదినలు కూడా కన్యాదానం చేయొచ్చు, కాబట్టి నేను భూమినే పూరికి శివాకి కన్యాదానం చేస్తాను, అర్థమైందా అని అంటారు గగన్. సరే నాన్న నీ ఇష్టం, అలాగే అనుకో, కానీ కనీసం ఒక బంధువుగా అయినా, ఒక మెంబర్గా అయినా ఆయన పెళ్ళికి పిలవడం మన ధర్మం నాన్న అని అంటుంది శారద. అప్పుడే భూమి వచ్చి, నిజమే బావా, ఎందుకంటే కృష్ణప్రసాద్ మావయ్య పెళ్ళి తన కళ్ళతో చూడాలనుకోవడం తప్పేం లేదు కదా, ఎంతైనా ఎంత కాదనుకున్నా తను మీ నాన్నే కదా బావా అని అంటుంది భూమి. ఇంక వెంటనే గగన్ ఆలోచనలో పడతాడు. భూమి
ఆయనకు కాల్ చేసి పెళ్ళికి రమ్మని నువ్వే పిలు, సరేనా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. ఇంకా శారద చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. భూమి మాత్రం ఒకవైపు టెన్షన్ పడుతూ ఇంకొక వైపు పెళ్ళి అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.